మ్యామ్ చనిపోయిన వాళ్ళ వస్తువులు వాడొచ్చా? వాడకూడదా? అని చాలా మందికి సందేహం ఉంది. కానీ అవును. దానికి సరైన సమాధానం ఎక్కడ దొరకట్లేదు. కొంతమంది వాడొచ్చంటారు. కొంతమంది వాడకూడదు, పడేయాలి అంటారు. కొంతమంది చనిపోయిన వాళ్ళ వస్తువులు గుర్తుగా ఉంచుకుంటూ ఉంటారు. సో, దీనికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? అంటే ఇప్పుడు చాలా మందిలో ఏం చేస్తారంటే, చనిపోయిన వాళ్ళ వస్తువులు అలానే ఇంట్లో పెట్టేసుకుంటారు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసిన బట్టలుంది అనుకోండి. హ్మ్. బట్టలు తప్పకుండా ఎవరికైనా దానం ఇచ్చేయాలి. హ్మ్. ఎందుకంటే దానం ఇచ్చినా అప్పుడు వేరే వాళ్ళకి ఆ దోషం పోతుందంటే అట్లా కాదు. హ్మ్. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు వాడితేనే వాళ్ళకి సమస్య ఉంటది. ఓకే. ఒకవేళ వాళ్ళు చాలా కాస్ట్‌లీ బట్టలు ఉంది. అసలు అది ఇవ్వడానికి మనసు రావట్లేదు అట్లా అని చెప్పేవాళ్ళు హ్మ్. ఏం చేయవచ్చమంటే హ్మ్. యాక్చువల్‌గా మనకొచ్చి ఈ విషయం ముందుగా తెలుసుకునేదానికి ముందుగా గరుడ పురాణంలో హ్మ్. మేజర్‌గా కొన్ని వస్తువులు అసలు కంపల్సరీ వాడకూడదు అని చెప్పెట్టున్నారు. హ్మ్. సో, అందులో ఏందంటే ఎక్కువ ఏందంటే బట్టలు. హ్మ్. నెక్స్ట్ వచ్చి దానిలో చెప్పిన విషయాలు ఏమైతుందంటే వాళ్ళేసుకునే చెప్పులు. హ్మ్. సో, నెక్స్ట్ గడియారము. హ్మ్. తర్వాత వాళ్ళు యూజ్ చేసిన అసలు బెడ్. ఇదంతా కొన్ని వస్తువులు వాడకూడదు అట్లనేసి. హ్మ్.